హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హ్యాపీ సాటర్డే, హ్యావ్ ఎ నైస్ డే. మంచి కాఫీ తాగేశాక మీ అందరితో మంచి కాఫీ కప్పులు పంచుకోవాలనిపించింది నాకు ఇవాళ. మరి మార్నింగ్ ఏంటంటే ఇవాళ మార్నింగ్ అబ్దుల్ కలాం గారి గురించి మంచి స్ఫూర్తిదాయకమైన విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చేసింది మీ అభిమాన హిమబాల. మరి ఈ విషయానికి వచ్చేస్తే, కలాం గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆ, ఊటీ వెళ్ళారు. ఊటీ వెళ్ళాక అక్కడికి వెళ్ళాక తెలిసింది మరి ఫీల్డ్ మార్షల్ శ్యామ్ మానిక్ షా అక్కడే ఓ మిలిటరీ హాస్పిటల్లో అస్వస్థతతోటి ఉన్నారని, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని తెలిసింది కలాం గారికి. వెంటనే అప్పటికప్పుడు అనుకొని షా గారిని పరామర్శించడానికి హాస్పిటల్కి హుటాహుటిన వెళ్ళారు. వెళ్ళి పలకరించి ఆయన బెడ్ మీద కూర్చొని అన్ని పరామర్శలు చేశారు. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. మరి మీకు ఇక్కడంతా సౌకర్యంగా ఉంది కదా, మరి నా నుంచి మీకు ఏమన్నా సహాయం కావాలా, మీకు ఎటువంటి సహాయం కావాలి అని అడిగారట వెళ్తూ. అప్పుడు ఆ షా గారు కంటతడి పెట్టుకుంటూ, నాకొక అసంతృప్తి ఉంది సార్ అన్నారట. అసంతృప్త ఏమిటి అన్నారట. అన్నే షా గారు కంటతడి పెట్టుకొని, నా ప్రథమ దేశ పౌరుడే నా దగ్గరికి వచ్చి పరామర్శిస్తుంటే నేను లేచి సెల్యూట్ కొట్టలేకపోతున్నాను, సెల్యూట్ చెయ్యలేకపోతున్నాను అని బాధపడ్డారట. వెంటనే కలాం గారికి కూడా కంట తడి పెట్టారట. అయితే మళ్ళీ కాసేపు ఆయన దగ్గర కూర్చొని చెయ్యి మీద చెయ్యి వేసి నొక్కి ఆప్యాయంగా పలకరించి, నా వల్ల మీకు ఏదైనా సహాయం కావాలా అన్నారట. నేను ఫీల్డ్ మార్షల్ ఆర్మీలో చేస్తున్నప్పటి నుంచి నా పెన్షన్ ఒకటి బకాయి పడిపోయింది, దాన్ని మీరేమన్నా శాంక్షన్ చేయించగలరా అని అడిగారట. ఓ తప్పకుండా అని చెప్పేసి ఢిల్లీ వెళ్ళంగానే ముందు షా గారి ఫైల్ తెప్పించి 1.25 కోట్లకి బకాయి ఉన్న పెన్షన్ని రిలీజ్ చేసి చెక్ ద్వారా వెంటనే షా గారికి చేరేటట్లు ప్రత్యేక కొరియర్లో పంపించారట. దట్ ఈజ్ కలాం. అదండి. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. షా గారు కూడా బకాయి అమౌంట్ని అందుకోగానే దాన్ని ఆర్మీ రిలీఫ్ ఫండ్కి, ఆర్మీ డొనేషన్కి, ట్రస్ట్కి ఇచ్చేసారట, డొనేట్ చేసేసారట. మరి దట్ ఈజ్ షా. ఎవరికి మొక్కాలి మనం, ఎవరికి సెల్యూట్ చేయాలి మనం? ఇటువంటి మహానుభావుల్ని కన్నా మన దేశంలో మనం ఉండడం, మనం పుట్టడం మనకి గర్వకారణం. మరి ఈ దేశం అంతా మన భాగ్యం అనుకోవాలన్నమాట. ఇలాగా ఈ దేశంలో పుట్టి ఇంత ఘనత వహించిన మహానుభావుల దారిలో మనం కూడా నడవాలి. అంతేకాదు, మన భారత జాతి మొత్తం చేతులెత్తి